మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 24వ అధ్యాయం మొదటి 4 వచనములను చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కబరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కబరచవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు లేవియా కాండము 24వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో దేవుడు యాజకత్వ బాధ్యతలను గురించి వివరిస్తూ ఉన్నారు. మొదటి 4 వచనాల్లో యాజకుని బాధ్యత ఏంటంటే ప్రత్యక్ష గుడారములోని పరిశుద్ధ స్థలములోని దీపము నిత్యము వెలుగుచుండునట్లుగా చూడాలి. అది నిత్యము వెలుగుచూ ఉండాలంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని దేవుడు వివరిస్తూ ఉన్నారు. మొదటిగా మనం గమనించినప్పుడు ప్రత్యక్ష గుడారములోని పరిశుద్ధ స్థలములోని దీపము నిత్యము వెలుగుచుండాలంటే దానికి దంచి తీసిన అచ్చమైనటువంటి ఒలీవ నూనెను పొయ్యాలి. ఒలీవ నూనెను వాడాలి. దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను వాడాలి. ప్రదీపమునకు చుట్టూ ప్రదీపములో ఆ ఒలీవ నూనెను పోసినప్పుడు ప్రత్యక్ష గుడారములోని పరిశుద్ధ స్థలములోని దీపము నిత్యము వెలుగుతూ ఉంటుంది. ఇది మొదటి విషయం. రెండోది ఏంటంటే పరిశుద్ధ స్థలములో ఆ దీపము సాయంకాలం మొదలుకొని మరుసటి దినం ఉదయం వరకు నిత్యము వెలుగుతూ ఉండాలి. అలా వెలుగుతూ ఉండనిచ్చే బాధ్యత యాజకునిది. అలా అది వెలుగుతూ ఉండాలంటే సాయంత్రం మొదలుకొని ఉదయం వరకు దేవుని సన్నిధిలో యాజకుడు ఏం చేయాలంటే దాన్ని చక్కబరచాలి. దాన్ని కనిపెట్టుకొని ఉండాలి. అది ఎక్కడ ఆరిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అది ఆరిపోయిందంటే దేవుడు యాజకుని మీద తప్పనిసరిగా శిక్షను మోపుతాడు. యాజకుడు దానికి బాధ్యతను వహించాల్సిందే. యాజకుడే ఆ బాధ్యతను మొయ్యాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనం కొన్ని ఆత్మీయమైన పాఠాలను నేర్చుకుందాం. దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి. అది వెలగాలంటే దాని కొరకు ఒలీవ నూనెను ఉపయోగించాలి. ఒలీవ నూనెను వాడాలి. ఆ తర్వాత దీపము ఆరిపోకుండా యాజకుడు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని చక్కబరుస్తూ ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ విషయాలను గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ దీపము అనేటటువంటి మాట ఏమిటి? అది మొదట మనం తెలుసుకోవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దీపము చాలా విషయాలకు సాదృశ్యంగా ఉంది. ఈ సందర్భానికి అనుగుణంగా దీపము దేనికి సాదృశ్యమో మొదట మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదివితే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును అనే మాట చూస్తున్నాం. మన ఆత్మ దేవుడు వెలిగించినటువంటి దీపమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవర్ సోల్ ఇస్ ఎ ల్యాంప్. మన ఆత్మ ఒక దీపము.
ఈ దీపము దేవుడు పెట్టాడు. ఇది అంతరంగములను శోధిస్తుంది. మనము కుడి తట్టుకు తిరిగినా, ఎడమ తట్టుకు తిరిగినా మనలను హెచ్చరిస్తుంది. మనం తప్పు చేసినప్పుడు మనలను గద్దిస్తుంది. ఈ ఆత్మదీపము నిత్యము వెలుగుచూ ఉండాలి. ప్రత్యక్ష గుడారములో ఉన్న దీపము వెలగాలంటే దాని కొరకు దంచి తీయబడిన అచ్చమైనటువంటి ఒలీవ నూనెను వాడాలి. మన ఆత్మదీపము ఆరిపోకుండా వెలగాలంటే ఏ నూనెను వాడాలి? నూనె దేనికి సాదృశ్యము? నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దంచబడినటువంటి ఒలీవ కొమ్మ, ఒలీవ చెట్టు ఎవరు? ఒలీవ ఆకులు. అసలు ఆ ఒలీవ చెట్టు ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రభువుకు సాదృశ్యం. ప్రభువు అనగా వాక్యము. విశ్వాసి యొక్క ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా ధ్యానించేటటువంటి వాక్యము ఎంతో అవసరమై ఉన్నది, ప్రయోజనమై ఉన్నది. విశ్వాసి జీవితము వాక్యముతో పెనవేసుకొని ఉండాలి, ముడిపడి ఉండాలి, వాక్యముతో కట్టబడి ఉండాలి. అందుకనే కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తన 105వ చరణంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రత్యక్ష గుడారములో దీపము వెలుగుతూ ఉండాలంటే దంచి తీయబడినటువంటి అచ్చం ఒలీవ నూనెను వాడాలి. విశ్వాసి యొక్క ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము అది ఆరిపోకుండా నిత్యం వెలుగుతూ ఉండాలంటే పరిశుద్ధాత్మ సహాయముతో ధ్యానించేటటువంటి వాక్యము మనకెంత అవసరమై ఉన్నది. ఆ వాక్యము మనకు వెలుగు, మన త్రోవలో అదే వెలిగిస్తుంది. ఈ లోకములో చీకటి త్రోవలో మనం నడుస్తున్నప్పుడు మనకు వెలుగునిచ్చి సరి అయినటువంటి మార్గములో మనల్ని నడిపించేది జీవము కలిగినటువంటి దేవుని వాక్యమే. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన అడుగులు తడబడకుండా, మనము చీకటిలో పడిపోకుండా, చెడిపోకుండా, కృంగిపోకుండా, కూరుకొని పోకుండా, నష్టపోకుండా మనలను కాపాడేది జీవము కలిగినటువంటి దేవుని వాక్యమే. కనుక దేవుని యొక్క వాక్యమే సత్యము, దేవుని యొక్క వాక్యమే మనకు వెలుగు, దేవుని యొక్క వాక్యమే మనకు దీపము. కాబట్టి దేవుని వాక్యము చేత విశ్వాసి నడిపించబడాలి. అప్పుడు మన ఆత్మ దీపము ఆరిపోకుండా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, వాక్యమును చదివి ఎన్ని రోజులైంది? వాక్యమును విని ఎన్ని రోజులైంది? వాక్యమును ధ్యానం చేసి ఎన్ని రోజులైంది? ఎంతకాలమైంది బైబిల్ పట్టుకొని? వాక్యమును తెరిచి వాక్యమును ధ్యానం చేస్తున్నావా? వాక్యమును ధ్యానం చేసి సంవత్సరాల కాలం అయిపోయిందా? నీ ఆత్మదీపం ఆరిపోయి ఉంది. ఈ వాక్యము చేత వెలిగించుకో ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి. వాక్యం చేత నడిపించబడుతూ ఉన్నావా? కాని మాటలు, బూతు మాటలు, చెడ్డ మాటలు పలికేటప్పుడు వాక్యపు గద్దింపును వింటూ ఉన్నావా? నీకు వస్తూ ఉందా నీ హృదయంలో నుంచి? చెడు చూపులు చూసేటప్పుడు వాక్యం ద్వారా గద్దించబడుతూ ఉన్నావా? చెడు నడత నడిచేటప్పుడు వాక్యం ద్వారా గద్దించబడుతూ ఉన్నావా? చెడు ఆలోచనలు చేసేటప్పుడు వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నావా? అలా హెచ్చరించబడితే నీ ఆత్మదీపం వెలుగుతూ ఉన్నట్లు లెక్క. అలాంటి హెచ్చరికలు, గద్దింపులు నీ గనక వినబడకపోతే నీ ఆత్మదీపం ఎప్పుడూ ఆరిపోయిందని లెక్క. జాగ్రత్త సుమా. మరలా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. వాక్యముతో ఆరిపోయిన నీ ఆత్మదీపమును వెలిగించుకో. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి, దీపమునకు సంబంధించి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15, 16 వచనాలు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నెంబర్ 2, ఇక్కడ దీపము అనగా, వెలుగు అనగా మన సత్క్రియలు, మన మంచి ప్రవర్తన, మనం చేసేటటువంటి మంచి కార్యములు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా సంపాదించకపోయినా మంచి సాక్ష్యమును సంపాదించాలి, మంచి పేరును సంపాదించాలి.
ప్రసంగి 7:1 దేవుని వాక్యం చెప్తుంది, సుగంధ తైలం కంటే మంచి పేరు సంపాదించడం మేలు. మంచి పేరు మనం సంపాదించాలి. మంచి పేరు దేని వలన వస్తుంది? మనం చేసే మంచి క్రియల వలన వస్తుంది. మంచి క్రియలు లేక సత్క్రియలు ఒకవేళ మనం చేయకపోతే ఏమవుతుందో తెలుసా? దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛగలుగును, నీవు దానిని ఏలుదువనెను. నువ్వు మంచి పనులు చేస్తే తలెత్తుకుంటావు. ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ క్రియలు మంచివిగాను, నీ ఉద్దేశములు మంచివిగాను, నీ ఆలోచనలు మంచివిగాను, నీ చూపులు మంచివిగాను, నీ మాటలు మంచివిగాను, నీ నడత మంచిదిగాను ఉన్నప్పుడు నువ్వెవ్వరి దగ్గర తలదించుకునే పరిస్థితి నీకు రాదు. నువ్వు తలదించుకోవు. నీ మంచి క్రియల ద్వారా నువ్వు పొందుకున్న మంచి సాక్ష్యమే నీకు బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అలా కాకుండా యథార్థత లేకుండా చెడు క్రియలు చేస్తూ, చెడు తలంపులు తలంచుతూ, చెడు చూపులు చూస్తూ, చెడు మాటలు మాట్లాడుతూ, చెడు నడత నడుస్తూ, సత్ప్రవర్తన కాక దుష్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు ఎప్పటికీ మంచి క్రియలు చేయలేవు. మంచి క్రియలు చేయనప్పుడు నీ వాకిట్లో పాపం పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి కోరిక కలుగుతుంది. అది నిన్ను ఏలుతుంది. నువ్వు పాపానికి దాసుడు అయిపోతావు. పాపము నీ మీద అధికారిగా పెత్తనమును చెలాయిస్తుంది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, కనుక నువ్వు వెలుగుతూ ఉండాలంటే, వెలిగించబడిన నీవు నిత్యం వెలుగుతూ ఉండాలంటే, నీ ఆత్మదీపం నిత్యం వెలుగుతూ ఉండాలంటే నీవు సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ క్రియలు మంచివిగా ఉంటున్నాయా లేదా ఒకసారి ఆలోచన చెయ్యి. పేదవారిని కనికరించడం, ఇంట్లో బాధ్యత కలిగి ఉండడం, తల్లిదండ్రులకు విధేయత, పెద్దలకు లోబడి ఉండుట, కుటుంబమును ప్రేమించుట, పిల్లలను ఆదరించుట, జీవిత భాగస్వామిని ప్రేమించుట, గౌరవించుట, సంఘములో లోబడుట, పెద్దలకు, సేవకులకు, అదేవిధంగా విశ్వాసులను ప్రేమించుట, వాక్యమునకు లోబడుట, నిత్యము ప్రార్థించుట, యేసుక్రీస్తు ప్రభువు వారిని పోలి నడుచుకొనుట, ఆయన వలె ఈ లోకములో జీవించుట, ఈ క్రియలన్నీ కూడా సత్క్రియలే. ఇలాంటి మంచి పనులు చెయ్యాలి. వీలైనంత ఎక్కువగా అవకాశం ఉన్నంత వరకు సత్క్రియలు చేయండి. శత్రువులను క్షమించుట, ద్వేషించే వారిని క్షమించుట, వారు ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థించుట, ఇవన్నీ మంచి క్రియలే. ప్రభువు మనకు నేర్పిన క్రియలు. ఆయన మంచివాడు. ఒక యవనస్తుడు సత్పురుషుడు అంటే ప్రభు అన్నాడు, నన్నెందుకు సత్పురుషుడు అంటున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు, సజ్జనుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే మంచివాడు. కనుక ఆయన చేసిన క్రియలు మంచి క్రియలు కాబట్టి ఆయన క్రియలను అనుసరించి మనం కూడా ఈ లోకంలో చెయ్యాలి. ఆయన నడిచిన మార్గం మంచి మార్గం కాబట్టి ఆయన అనుసరించి ఈ లోకంలో మనం నడుచుకోవాలి. అప్పుడు దీపము ఆరిపోకుండా నిత్యం వెలుగుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలాగా దీపము ఆరిపోకుండా చూసే బాధ్యత యాజకుడిది. సాయంత్రం మొదలుకొని మరుసటి రోజు ఉదయం వరకు దీపం ఆరిపోకుండా యాజకుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి యాజకులు? మనమే. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం మనమే రాజులైన యాజక సమూహం. మన ఆత్మదీపం ఆరిపోకుండా ఒకటి నిత్యము వాక్యము చేత నడిపించబడుతూ ఉండాలి. వాక్యము చేత ఆ దీపమునకు నిత్యము తైలం వేస్తూ ఉండాలి. నెంబర్ 2, మంచి క్రియల ద్వారా మంచి సాక్ష్యమును సంపాదించుకొని అన్యుల ఎదుట మన ఆత్మదీపం నిత్యము వెలుగుతూ ఉండాలి. మన సాక్ష్యం అనేటటువంటి ఆ మంచి తైలము ద్వారా దీపము వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. దేవుడు అనుగ్రహించిన ఆత్మ, దేవుడు పెట్టిన దీపము అది ఆరిపోకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, అది ఆరిపోకుండా పరమునకు చేరాలి, ప్రభు దగ్గర మెప్పు పొందాలి. ఇదే మన గురి, గమ్యము. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీ గన్నామానికి స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. ఆలకించిన మా ప్రియులను దీవించండి. దినమంతుడి కొరకు సిద్ధపరచమని
మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.